నమస్తే. నేను ముంబైకి చెందిన డాక్టర్ నివేదిత పాటిల్. వృత్తిరీత్యా నేను కంటి శస్త్రచికిత్స వైద్యురాలిని. కోవిడ్ లాక్డౌన్ తర్వాత నాకు శ్రీ అమ్మా భగవాన్ వారి పరిచయం జరిగింది. మెల్లగా ధర్మంలో జరిగే వివిధ కార్యక్రమాలు, ప్రక్రియలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. మా కుటుంబంలో సాంప్రదాయపరమైన పూజలు, హోమాలు వంటి ఆచారాలు ఎక్కువగా లేకపోవడం వల్ల మొదట్లో నాకు వాటితో అనుబంధం కలగడం కష్టంగా అనిపించింది. కానీ హోమాల లోతైన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటూ వ్యక్తిగత అనుభవాలు పొందడం ప్రారంభించిన తర్వాత హోమాల శక్తిపై నాకు విశ్వాసం పెరగడం మొదలైంది. ఈరోజు నేను అన్ని హోమాలలో పాల్గొంటున్నాను. అలాగే కనీసం 2 హోమాలకు సత్యలోకంకు ప్రత్యేకంగా వెళ్లడం నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. సత్యలోకంలో ఉండడం నాకు వైకుంఠాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది నిజంగా దివ్యమైన అనుభూతి. ప్రతి హోమం నా జీవితంలోని వేర్వేరు రంగాల్లో గొప్ప మార్పులను తీసుకొచ్చింది. ఒకసారి సత్యలోకంలో జరిగిన సహస్రనామ హోమం సమయంలో దాసాజీ హాల్లో ఒక ప్రత్యేక ప్రక్రియ నిర్వహించారు. ఆ ప్రక్రియలో నాకు ఎంతో శక్తివంతమైన మిస్టికల్ అనుభవం కలిగింది. భగవాన్ ప్రత్యక్షమై నా సహస్రార చక్రంపై 2 బంగారు పాదుకలను ఉంచినట్లుగా అనుభవించాను. భగవాన్ వారి దివ్య సాన్నిధ్యాన్ని నేను భౌతికంగా కూడా ఎంతో స్పష్టంగా అనుభవించాను. వారి కృప నా అంతటా ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. ఆ దీక్ష తర్వాత కారణం లేని ఆనందం, ఆత్మానందం నన్ను పూర్తిగా ఆవరించాయి. ఆ సహస్రనామ హోమంలో నేను భూప్రాప్తి కోసం సంకల్పం తీసుకున్నాను. అయితే నాకు భూమి కొనాలి అనే స్పష్టమైన ఆలోచన లేదా ప్రత్యేక ఆసక్తి అప్పటి వరకు లేదు. కేవలం ఒక హాలిడే హోమ్ ఉండాలనే చిన్న కోరిక మాత్రమే ఉండేది. కానీ దానికోసం కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థించలేదు. హోమం తర్వాత ఒకరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో మాథెరేన్ పర్వతాల అడవిలో జరుగుతున్న ఒక ఫ్లాట్ డెవలప్మెంట్ ప్రకటన నా దృష్టికి వచ్చింది. అక్కడ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ వంటి అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. అది ఒక ప్రముఖ బిల్డర్ రూపించిన ప్రాజెక్టు. అప్పుడు నాకు 2 ఫ్లాట్లు కొనాలి అనే దివ్య ప్రేరణ కలిగింది. ప్రారంభ డౌన్ పేమెంట్ కూడా ఎంతో సులభంగా ఏర్పడింది. మిగిలిన మొత్తానికి లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆ లోన్ తిరస్కరించబడింది. మొదట అది నిరాశగా అనిపించినప్పటికీ తర్వాత అది కూడా ఒక అద్భుతమైన దివ్య కృప అని అర్థమైంది. 20 సంవత్సరాల తర్వాత నాకు వచ్చిన LIC మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన చెల్లింపును పూర్తి చేయాలని అంతర్గతంగా మార్గనిర్దేశనం లభించింది. దాంతో భగవాన్ నాకు వడ్డీ భారాన్ని కూడా తప్పించారు. ఈ మొత్తం అనుభవాన్ని నేను సహస్రనామ హోమం తర్వాత శ్రీ అమ్మా భగవాన్ ప్రసాదించిన దివ్య బహుమతిగా భావిస్తున్నాను. శ్రీ భగవాన్ దర్శనం పొందిన తర్వాత నేను భగవాన్ వారికి సమర్పించిన పూలమాలను ఆ భూమిపై ఉంచాను. అలా భగవాన్ వారి దివ్య ఆశీర్వాదాలు భౌతికంగా కూడా ఆ స్థలానికి చేరుకున్నట్లుగా నాకు అనిపించింది. ధన్యవాదాలు శ్రీ అమ్మా భగవాన్. జై బోలో సహస్రనామ హోమ విజయప్రదాత శ్రీ అమ్మా భగవాన్ की जय।